సో ముందుగా మిత్రులందరికీ స్వాగతం. మనలో చాలామంది ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తారు. కొంతమంది బయింగ్ చేస్తారు, కొంతమంది సెల్లింగ్ చేస్తారు, కొంతమంది ఏమో బయింగ్ సెల్లింగ్ రెండు కలిపి ట్రేడ్ చేస్తారు. ఎనీహౌ ఈ యొక్క స్ట్రాటజీస్ని మనం ఒకే ప్లాట్ఫామ్ మీద చూడబోతున్నాం. అనాలిసిస్ ప్లస్ ఎగ్జిక్యూషన్ రెండు కూడా ఒకేసారి చేయొచ్చు. సో లెట్స్ బిగిన్ వితౌట్ వేస్టింగ్ అవర్ టైం ఫ్రెండ్స్. సో ఒకవేళ మీరు అనాలిసిస్ చేయాలి, అట్ ద సేమ్ టైం ఎగ్జిక్యూషన్ కూడా చేయాలి ఫాస్ట్గా అంటే డెఫినెట్గా ఏంటంటే ఈ యొక్క ఆప్షన్ ట్రేడర్ కోసం ఏంటంటే ఇది డిజైన్ చేయబడింది అనమాట. సో జనరల్గా థర్డ్ పార్టీస్ ఉన్నాయి లైక్ ఓప్స్ట్రా కానీ సెన్సిబుల్ కానీ ఇవన్నీ ఏంటంటే పేమెంట్ చేయాలి మనం ఎవ్రీ మంత్ కూడా 500 నుంచి 1500 అలా ఉంటుంది. సో ప్లస్ జిఎస్టీ అవి ఉంటాయి. ఇక్కడ ఏంటంటే అండ్ దాంట్లో డ్రాబ్యాక్ ఏంటంటే కొన్నిట్లో మనం ఎగ్జిక్యూషన్ చేయలేం, జస్ట్ అనాలిసిస్ చేసుకుంటాం. ఇక్కడ ఏంటంటే స్పాంటేనియస్గా ఎగ్జిక్యూషన్ చేయగలం, అనాలిసిస్ కూడా చేసుకోగలం, రెండు చేయగలం అనమాట. డెఫినెట్గా బెనిఫిట్ ఉంటుంది మనకి, వెరీ క్విక్గా డెసిషన్ తీసుకోవడానికి కూడా పాసిబుల్ ఉంటుంది. ఓకే, ఎనీహౌ ఇక్కడ ప్రీ బిల్డ్కి వెళ్తే దీంట్లో ఏంటంటే మనం డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి మన వ్యూ బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే బుల్లిష్, ఓకే, వ్యూని బట్టి స్ట్రాటజీస్ అనేవి డిఫైన్ చేయబడి ఉంటాయి అనమాట. అదేవిధంగా బేరిష్ వ్యూ ఉందనుకోండి, దానికి తగ్గట్టు ఇక్కడ డిజైన్ చేయబడి ఉంటాయి ఇన్బిల్ట్. దాని తర్వాత నాన్ డైరెక్షన్ అండ్ ఎనీ డైరెక్షన్. సో కొద్దిగా ఇక్కడ క్లారిటీ ఇస్తాను. సో మనందరికీ తెలుసు బుల్లిష్ అంటే బేరిష్ అంటే, బట్ నాన్ డైరెక్షన్ అంటే సైడ్ వేస్ అని వెరీ సింపుల్గా. సో చాలామంది ఏంటంటే మార్కెట్ని సైడ్ వేస్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఎటువంటి ట్రేడ్ తీసుకుని దాన్ని మనం సింపుల్గా చెప్పాలంటే నాన్ డైరెక్షన్ అనమాట. ఎందుకంటే నాన్ డైరెక్షన్లో మేజర్గా థీటా డీకే మీద డిపెండ్ అవుతుంది. ఎందుకంటే మార్కెట్ మూవ్ అవ్వదు, ఇలా కన్సోలిడేషన్ జరుగుతూ ఉంటుంది. సో ఆబ్వియస్గా నాన్ డైరెక్షన్లో ఎవరైతే ట్రేడ్ తీసుకుంటారో వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది. అదేవిధంగా ఎనీ డైరెక్షన్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇక్కడ మనకు ఒక డైరెక్షన్లో వెళ్తుంది, గట్టిగా వెళుతుంది, స్ట్రాంగ్గా వెళుతుంది, కానీ ఏ డైరెక్షన్లో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఈవెంట్ ఉంది, ఓకే, అలాంటప్పుడు ఇటువంటి ట్రేడ్స్ అనేవి తీసుకుంటారు. కొంతమంది ఏదన్నా ఈవెంట్కి ముందు ఓకే ఒక సైడ్ మాత్రం గట్టిగా మూవ్ వస్తుంది, అది అప్ సైడా డౌన్ సైడ్ మనకు తెలియదు. ఓకే, సమ్ ఇంపార్టెంట్ న్యూస్ ఉంది అనుకుందాం. అలాంటప్పుడు ఏంటంటే డెసిషన్స్ తీసుకోవడానికి, ట్రేడ్స్ తీసుకోవడానికి ఇక్కడ ఇన్బిల్ట్గా ఏంటంటే ఇవన్నీ డిజైన్ చేయబడి అనమాట. ముందుగా మనకు బుల్లిష్ అంటే తెలుసు, చాలామంది వాడేది ఏంటంటే బుల్ కాల్ స్ప్రెడ్. చూడండి, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే ఇవి మనం నేర్చుకునేటప్పుడు చాలా సింపుల్గా అనిపిస్తే కొంతమంది స్కిప్ కూడా చేస్తుంటారు. బట్ ఇదే మనం బయట నేర్చుకోవాలంటే చాలా ఎఫర్ట్స్ పెట్టాలి, మనీ పే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ బుల్ కాల్ స్ప్రెడ్. సో దాంట్లో బుల్ ఉంది, ఫస్ట్ దాన్ని డివైడ్ చేద్దాం. ఫస్ట్ బుల్ ఉంది దీంట్లో, దాని తర్వాత కాల్ ఉంది, దాని తర్వాత స్ప్రెడ్ ఉంది. స్ప్రెడ్ అంటే జస్ట్ 1-2 స్ట్రైక్స్తో ట్రేడ్ చేసేదని స్ప్రెడ్ అంటాం. సింపుల్గా స్ప్రెడ్డింగ్ చేయటం అంటే విస్తరించడం అని. సో మీనింగ్ ఏంటంటే యాక్చువల్గా దీంట్లో రిస్క్ని రివార్డ్ని ఏంటంటే ఎక్స్పాండ్ చేస్తుంటాం అనమాట, అంటే డివైడ్ చేస్తుంటాం, సర్దుతుంటాం అనమాట, అటు ఇటుగా మేనేజ్ చేస్తుంటాం. అది స్ప్రెడ్ అంటే మీనింగ్. దాని తర్వాత కాల్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఈ యొక్క పర్టికులర్ స్ప్రెడ్లో. దాని తర్వాత బుల్లిష్ వ్యూ అనేది ఉంది, దాన్ని బుల్ కాల్ స్ప్రెడ్ అంటాం. అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ అనేది ఒకసారి చార్ట్కి తీసుకెళ్తాను, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. చూడండి, నేను ఈ యొక్క పర్టికులర్ లెవెల్ అనేది వాచ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మనకి రెసిస్టెన్స్ ఉంది, ఈ యొక్క లెవెల్ దగ్గరకు వచ్చింది మార్కెట్, ఇలా వెళుతుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దీన్ని మనం బుల్లిష్ వ్యూ అంటాం. మన వ్యూ బ్రేక్అవుట్ జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, బుల్లిష్ వ్యూ. దాని తర్వాత కాల్స్ అనేది ఇన్వాల్వ్ చేస్తున్నాం, దాని తర్వాత స్ప్రెడ్ అనేది ఇన్వాల్వ్ చేస్తున్నాం అనమాట. సో ఈ కేసులో మనం ఏం చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీకి వెళ్దాం ఒకసారి. నిఫ్టీ చాలామంది ట్రేడ్ చేస్తుంటారు కాబట్టి నిఫ్టీకి వెళ్తే కొద్దిగా ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ రెసిస్టెన్స్ ఉంది, కొద్దిగా అడ్జస్ట్ చేద్దాం రెసిస్టెన్స్. ఈ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయితే నేనేంటంటే లాంగ్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సపోర్ట్ అనుకుందాం, ఇది వచ్చేసరికి మనకి సపోర్ట్ అనమాట. ఈ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అవుతుంది అనుకుంటే ఇక్కడ చూడండి 18,880 అనేది రెసిస్టెన్స్ ఉంది. మార్కెట్ ఇక్కడికి వచ్చింది అనుకుందాం, బ్రేక్అవుట్కి రెడీగా ఉంది, లేకపోతే బ్రేక్అవుట్ అయింది అనుకుందాం 5 మినిట్స్లో. 18,880 అంటే దగ్గర 18,900కి దగ్గరగా ఉన్నాం. ఒక 20 పాయింట్స్ దేముందిలే అండి, బ్రేక్అవుట్ అయినాక 20 పాయింట్స్ కూడా వచ్చేస్తుంది. సో 18,900 కాల్ని మనం ఏం చేస్తామంటే బై చేస్తాం. సో ఆబ్వియస్గా మన వ్యూ ఏంటి, ఇక్కడ కాల్ని బై చేసాం కాబట్టి బుల్లిష్ వ్యూ, నో డౌట్. దాని తర్వాత ఏం చేస్తున్నామంటే లిమిటెడ్గా ఉంది, ఇక్కడ నుంచి వెళ్ళినా కానీ అంత అగ్రెసివ్గా వెళ్ళిపోదు, 5-10% ఏం వెళ్ళదు. ఒకనొక రెసిస్టెన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్గా ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉందనుకుందాం, ఇక్కడ 19,100 దగ్గర ఉందనుకుందాం, ఇంకెంత మించి పోదనుకున్నాం మన సిచ్యువేషన్ అది. సో ఈ కేసులో మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ 18,900 కాల్ని మనం ఏం చేస్తున్నామంటే బై చేస్తున్నాం. ఓకే, ఇక్కడ 19,100 పైన, ఎందుకంటే 19,100 దగ్గర మనకంటే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి 150 కాల్ని ఏంటంటే సెల్ చేస్తున్నాం. ఎందుకంటే మార్కెట్ మన వ్యూ ఏంటంటే ఇక్కడ దాకా వెళ్ళేది, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం,
ఇక్కడ పెద్దగా పైకి వెళ్తే ఇక్కడ కన్సోలిడేషన్ తీసుకుంటుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, 18,150 కాల్ని సెల్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం స్పాంటేనియస్గా బిల్డర్లోకి వెళ్ళి చెక్ చేద్దాం. సో 18,850 కాలు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో తీసుకున్నాం. ఇక్కడ ఏం చేసామంటే వెరీ సింపుల్గా 18,850 కాల్ని బై చేస్తున్నాం, 18,900 కాల్ని సెల్ చేస్తున్నాం. స్ప్రెడ్ చాలా తక్కువ ఉంది, 50 పాయింట్స్ ఉంది, అంటే మరీ కొద్ది కష్టం కదా. అలాంటప్పుడు స్ప్రెడ్ని కూడా మనం పెంచుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, నాకు అంత దగ్గర రిస్క్ తీసుకోవాలనిపించలేదు, కొద్దిగా దూరంగా వెళ్దాం అంటే 18,850 కాల్ని బై చేస్తున్నాం, బుల్లిష్ వ్యూలో ఉన్నాం. బట్ మరీ ఇమీడియట్గా 50 పాయింట్స్ అంటే ఒక్కొక్కసారి మనకి రిస్క్ ఉంటుంది కాబట్టి కొద్దిగా రిస్క్ని తగ్గించుకోవాలి అనుకుంటే కూడా మనం ఏంటంటే దూరంగా వెళ్ళొచ్చు. ఇక్కడ 950కి వెళ్ళాం. ఓకే, అదేవిధంగా ఇక్కడ 19,000కి వెళ్ళాం. ఇక్కడ దగ్గర ఎంతకి వెళ్ళాం, 150 పాయింట్ల డిస్టెన్స్ వెళ్ళాం అనమాట. అది మన ఇష్టం అనమాట, ఎట్ ద మనీ నుంచి ఎంత డిస్టెన్స్ వెళ్ళాలి అనేది. సో దానికి ఏంటంటే కొంచెం క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ దీనికి డిఫరెన్స్ చూడాలనుకుంటే కూడా ఇక్కడ ఏంటంటే బిల్డర్కి వెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ బిల్డర్లో ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే మనకి పే ఆఫ్ గ్రాఫ్ అనేది తెలుస్తుంది అనమాట, అంటే బ్రేక్ ఈన్ పాయింట్స్ తెలుస్తాయి. దాని తర్వాత పే ఆఫ్ గ్రాఫ్లో ఏంటంటే ఇంట్రాడేలో ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఒకవేళ మనం అనుకున్న స్ట్రాటజీలో స్టాక్ అనేది మూవ్ అవుతుంది అనుకోండి, ఎగనిస్ట్గా కానీ పైకి కానీ కిందకి కానీ, అప్పుడు ఈ యొక్క బ్లూ లైన్ ఏదైతే ఉందో అది ఇంట్రాడే ప్రాఫిట్ అండ్ లాస్ అనమాట. అవి చూసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే మ్యాక్స్ ప్రాఫిట్ ఎంత వస్తుంది. ఓకే, వెల్ అండ్ గుడ్. మనం ఈ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసి మనం అనుకున్న డైరెక్షన్లో మార్కెట్ వెళితే 1,390 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది ఒక లాట్కి. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఒక లాట్కి. అండ్ నెక్స్ట్ లాస్ వస్తే ఎంత వస్తుంది, మ్యాక్స్ లాస్ 1,100 వస్తుంది. సో రిస్క్ రివార్డ్ బాగుంది, మనకేం 1,100 లాస్ ఉంది, అదేవిధంగా 1,390 ప్రాఫిట్ ఉంది, వెల్ అండ్ గుడ్. అండ్ నెక్స్ట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఏంటి అంటే, బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే ఏ పాయింట్ దాటితే మనకు ప్రాఫిట్ వస్తుంది. ఎందుకంటే మనం బుల్లిష్ వ్యూలో ఉన్నాం, ఇక్కడ మార్కెట్ ఇలా వెళ్తుందని చెప్పేసి అనుకుంటున్నాం, ఏదో ఒక పాయింట్ దాటితే మనకు ప్రాఫిట్ స్టార్ట్ అవుతుంది. ఆ ఏ పాయింట్ అనేది ఇక్కడ చెప్తున్నాడు అంటే 13,872 దాటితే మనకి ఏంటంటే ప్రాఫిట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. దాని తర్వాత మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ ఎంత మార్జిన్ అనేది మనకు అవసరం అవుతుంది, ఫైనల్ మార్జిన్, ఇది ఓవరాల్ మార్జిన్. ఓకే, సో ఓవరాల్గా ఏంటంటే మనకి 21,348 రూపీస్, దగ్గర 21,500 రూపీస్ అనేది మన అకౌంట్లో ఉంటే ఈ యొక్క పర్టికులర్ స్ట్రాటజీ అనేది మనం డిప్లాయ్ చేసుకోవచ్చు. సో ఇవి వెరీ బేసిక్ ఇవన్నమాట. అదేవిధంగా సో మనం నెట్ ప్రీమియం క్రెడిట్ డెబిట్ అనేది ఇక్కడ చెప్తుంది అనమాట. మనం ఇక్కడ ఏంటంటే ప్రీమియం మనం బై చేస్తున్నాం అంటే తక్కువ ప్రైస్ ఉన్న ఆప్షన్ బై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ చూడండి, తక్కువ ప్రైస్ ఉన్న ఆప్షన్ ఇది 18,850 ఆప్షన్ ఎంత ఉంది, 49 రూపాయలు ఉంది దగ్గర. ఇక్కడేమో 26 రూపాయలు ఉందన్నమాట. మనం సెల్ చేసిన తక్కువ ఉంది కాబట్టి మనం ఏంటంటే ఇది డెట్ అనమాట, డెబిట్లో ఉన్నాం, మన క్రెడిట్లో లేము. ఇక్కడ క్రెడిట్ డెబిట్ అనేది మనకు చూపిస్తుంది. ఒకవేళ ప్లస్ సింబల్ ఉందనుకోండి ఇక్కడ గ్రీన్ కలర్లో, అప్పుడు డెబిట్ అనమాట. ఓకే, ఫైన్. ఓకే, దాని తర్వాత మనం ఏంటంటే ఇక్కడ చూడండి సెల్లింగ్ అనేది చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బై చేసాం. ఇదే సిచ్యువేషన్ రివర్స్ చేసినప్పుడు అంటే నెట్ ప్రీమియం అనేది ఏమైందంటే గ్రీన్ వచ్చిందంటే ముందు మనం ఏం చేస్తున్నామంటే హయ్యర్ ప్రీమియం ఉన్నదాన్ని సెల్ చేస్తున్నాం, తక్కువ ప్రీమియం ఉన్నదాన్ని బై చేస్తున్నాం. డెఫినెట్గా ఏంటంటే ముందు మనం క్రెడిట్ అనేది రిసీవ్ చేసుకుంటున్నాం. ఓకే, ఎనీహౌ కొద్దిగా ఇది డిఫరెంట్ అనుకోండి, ఇక్కడ దాకా అర్థమైంది. దాని తర్వాత ప్రీ బిల్ట్కి వెళ్ళాం. ఒకవేళ మన వ్యూ అనేది బేరిష్ అనుకోండి, సో ఇక్కడ దీని పేరు అనేది బుల్లిష్లో చాలా ఉన్నాయి. మళ్ళీ బుల్ పుట్ స్ప్రెడ్, ఇక్కడేమో బుల్ కాల్ స్ప్రెడ్ తీసుకున్నాం. నెక్స్ట్ బుల్ పుట్ స్ప్రెడ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ టర్మ్స్ని డివైడ్ చేయండి. బుల్ ఓకే అంటే వ్యూ అనేది బుల్లిష్, ఇక్కడ దాని తర్వాత పుట్ అంటే పుట్స్ అనేది యూస్ చేస్తున్నాం. దాని తర్వాత స్ప్రెడ్ అంటే మోర్ దెన్ 1 స్ట్రైక్ అనేది మనం ట్రేడ్ చేస్తున్నాం అనమాట. ఓకే, అయితే ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే మార్కెట్ వ్యూ యొక్క బుల్లిష్ బట్ పుట్తో ట్రేడ్ అనేది చేస్తున్నాం. ఇంతకుముందు ఏం చేసాం ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో ఇక్కడేమో ఇది బై చేసాం, ఇది ఒక స్ట్రైక్ అనుకుందాం, ఇది బై చేసాం, ఇక్కడేమో దూరంగా ఉన్నదాన్ని సెల్ చేసాం, రైట్, ఏది కాల్స్. బట్ పుట్స్తో ఏం చేస్తున్నామంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది దాటి మార్కెట్ అనేది ఇలా వెళ్తుంది అనుకోండి, ఇక్కడున్న పుట్టుని సెల్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడున్న పుట్టుని సెల్ చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడున్న పుట్టుని ఏం చేస్తున్నాం అంటే బై చేస్తున్నాం. సో ఎనీహౌ ఇది కూడా బుల్లిష్ వ్యూనే. ఎందుకు ఇక్కడ సెల్ చేస్తున్నాం అంటే హైయెస్ట్ ప్రీమియం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 రూపీస్ ఉందనుకుందాం, ఇక్కడ 50 రూపీస్ ఉందనుకుందాం. మనం 100 రూపాయలు ఉన్న పుట్టుని సెల్ చేస్తున్నాం. ఒకవేళ మార్కెట్ పైకి వెళ్ళింది అనుకో, పుట్టు ఏమైంది, 0 అయిపోద్ది, ఇది 0 అయిపోద్ది, ఇది లాస్ వస్తుంది, 50 రూపీస్ లాస్ వస్తుంది ఓవరాల్గా. బట్ 100 రూపీస్లోంచి 50 పోతే మనకి స్టిల్ ఏంటంటే 50 పాయింట్స్ అనేది ప్రాఫిట్ వస్తుంది అనమాట. ఓకే, ఒకసారి ప్రీ బిల్డర్లో చూద్దాం. ఇక్కడ చూడండి, మనం ఇన్వాల్వ్ చేసిన దాంట్లో మొత్తం కూడా పుట్స్ ఉంటాయి అన్నమాట. ఒక పుట్టునేమో సెల్ చేస్తున్నాం, ఓకే, ఇంకో పుట్టునేమో బై చేస్తున్నాం. ఇది బుల్ పుట్ స్ప్రెడ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఏంటంటే
బిల్డర్కి వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తున్నామంటే చూడండి, ఎక్కువ ప్రీమియం ఉన్నదాన్ని సెల్ చేస్తున్నాం. 18,900 ఉన్నదాన్ని 65 రూపాయల దగ్గర సెల్ చేస్తున్నాం. 18,800 పుట్టుని అంటే కిందకి వెళ్ళి మనం ఏం చేస్తున్నాం, బై చేస్తున్నామంట. ఎందుకు బై చేస్తున్నాం అంటే 2 రీజన్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటే మార్జిన్ బెనిఫిట్ వస్తుంది. నేకుడుగా సెల్ చేస్తే మనకంటే ఎక్కువ మార్జిన్ అనేది అవసరం అవుతుంది, అదొక రీజన్. నెక్స్ట్ ఏంటంటే రిస్క్ను కూడా కంట్రోల్లో ఉంచుకోవచ్చు మనం. ఓకే, ఎందుకంటే స్ప్రెడ్లో లిమిటెడ్గా ఉంటుంది రిస్క్ అనేది కూడా. ఓకే, ఇక్కడ మనం ఏమంటే హైయెస్ట్ ప్రీమియం ఉన్న పుట్టును సెల్ చేసుకుంటున్నాం, లోయెస్ట్ ప్రీమియం ఉన్న దాన్ని బై చేస్తున్నాం. ఓవరాల్గా మనం రిసీవ్ చేసుకుంటున్న ప్రీమియం వచ్చేసరికి 2,800 రూపాయలు. అదేవిధంగా ఈ యొక్క పర్టికులర్ స్ట్రాటజీని మనం డిప్లాయ్ చేయాలంటే దగ్గర 25,100 రూపాయలు అనేది అవసరం అవుతుంది. దాని తర్వాత బ్రేక్ ఈవెన్ పాయింట్కి వచ్చేసరికి 18,856 పాయింట్. ఓకే, దాటి కిందకి వెళ్ళింది అనుకోండి లాస్ వస్తుంది. ఎందుకంటే మన వ్యూ అనేది బుల్లిష్ కదా, పైకి వెళ్ళాలి. పైకి వెళ్తే నో ప్రాబ్లం, ప్రాఫిట్. ఎలా ఇక్కడ గ్రాఫ్ చూడండి, ఈ పాయింట్ అనేది దాటింది అనుకోండి, బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇది దాటి పైకి వెళ్ళిందంటే మనకు ప్రాఫిట్ వస్తుంది. మన వ్యూ బుల్లిష్, బట్ పుట్స్తో ట్రేడ్ చేస్తున్నాం ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మ్యాక్స్ ప్రాఫిట్ అండ్ మ్యాక్స్ లాస్, రిస్క్ రివార్డ్ వచ్చేసరికి 1.29 అనేది ఉంది. సో ఇవి వెరీ బేసిక్స్ థింగ్స్ అనమాట. దాని తర్వాత ఇక్కడ దాకా అయితే క్లారిటీగా ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ డైరెక్ట్ ఏంటంటే ఎగ్జిక్యూట్ అని కొడితే ఆల్మోస్ట్ ఎగ్జిక్యూట్ అయిపోద్ది మనకి. ఓకే, మనం వెళ్ళి మళ్ళీ అక్కడ దీంట్లో చెక్ చేసుకోవచ్చు అనమాట, పొజిషన్స్ ఏంటి, ఆర్డర్స్ ఏంటి అని చెప్పేసి. దాని తర్వాత ప్రీ బిల్డ్కి వెళ్దాం. ఇది ఈ విధంగా ఉంటాయి. కాల్ రేషియో స్ప్రెడ్స్ అంటే ఎన్ని కాల్స్ బై చేయాలి, ఎన్ని కాల్స్ అంటే కొంతమంది ఏం చేస్తారంటే రిస్క్ మార్కెట్ యొక్క మూమెంట్ని బట్టి కాల్స్ ఎక్కువగా ఓటీఎం సెల్ చేసుకోవడం. ఎందుకంటే మార్కెట్ పైకి వెళ్దాం అనుకున్నప్పుడు ఎక్కువ ఓటీఎం సెల్ చేసుకుంటారు. ఎట్ ద మనీ దగ్గర 1-2 కాల్స్ బై చేస్తారు, ఎందుకంటే షార్ప్ మూవ్ వస్తుంది. బట్ ఆ మూవ్ అనేది కంటిన్యూ అవ్వదు, హోల్డ్ చేస్తుంది. ఆ షార్ప్ మూవ్ని క్యాప్చర్ చేయడానికి ఎట్ ద మనీ దగ్గర బై చేస్తారు. అదేవిధంగా అది హోల్డ్ చేయదు, అంటే మళ్ళీ వెంటనే కూల్ ఆఫ్ అయింది అనుకున్నప్పుడు ఏంటంటే చాలా దూరం వెళ్ళేసి ఓటీఎం సెల్ చేస్తారు. అలాంటప్పుడు ఏంటంటే ఇక్కడ కాల్ రేషియో స్ప్రెడ్స్ అనేది యూస్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కాల్ రేషియో స్ప్రెడ్స్ అనేది మనం తీసుకున్నట్లయితే బిల్డర్లో చూస్తే ఇక్కడ 2 కాల్స్ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి చూడండి ఇక్కడ. ఓకే, ఇక్కడ నంబర్ క్వాంటిటీ అనేది మనకి కనిపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీన్ని తగ్గించుకోవాలనుకున్నా తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు ఒక్కొక్కసారి. ఓకే, మన ఇష్టం అనమాట. ఇదంతా సింగిల్ క్లిక్తో అయిపోద్ది, మన ఇష్టం. ఓకే, బేస్డ్ ఆన్ మార్కెట్ యొక్క వ్యూ. జనరల్గా ఏంటంటే వాళ్ళు ఇచ్చిన డిఫాల్ట్ ఇది. సో ఇది షార్ప్గా మూవ్ అయింది, బట్ ఓటీఎం మనం ఎక్కువగా అమ్మాలనుకుంటే అమ్మేసుకోవచ్చు ముందుగానే. అక్కడ దాకా వెళ్ళదు, దూరంగా ఉన్నాయి, అక్కడ దాకా వెళ్ళదు అనుకున్నప్పుడు ఇలాంటి స్ట్రాటజీస్ అనేది డిప్లాయ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో హోప్ ఇక్కడ దాకా అయితే క్లియర్. దాని తర్వాత బేరిష్లో కాల్స్ పుట్స్ 2 యూజ్ చేసుకోవచ్చు. ఓకే, బేరిష్లో బేర్ కాల్ స్ప్రెడ్, బేర్ పుట్ స్ప్రెడ్, పుట్ రేషియోస్. సో ఇక్కడ వచ్చేసరికి మనం ఎంతమంది అనుకున్నాం కదా, కాల్స్ యూజ్ చేసుకోవచ్చు, పుట్స్ యూజ్ చేసుకోవచ్చు. ఏది మన వ్యూ అనేది ఏదైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బుల్లిష్ ఉందనుకోండి, దాంట్లో కాల్స్తో ట్రేడ్ చేసుకోవచ్చు, పుట్స్తో ట్రేడ్ చేసుకోవచ్చు. బేరిష్ ఉంది, దాంట్లో కాల్స్ యూజ్ చేసుకోవచ్చు, పుట్స్ యూజ్ చేసి. బట్ ఎప్పుడు యూజ్ చేయాలి ఏంది అనేది కొద్దిగా ప్రీమియం బట్టి ఉంటుంది అనమాట. కొంతమంది ఏంటంటే ఐవీ బాగుందనుకోండి, అప్పుడు ఎట్ ద మనీ దగ్గర సెల్లింగ్ చేయాలి. ఎట్ ద మనీ ఆప్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ పుట్స్ ఉన్నాయి ఆ టైంలో సెల్ చేయాల్సినవి, అది సెల్ చేస్తారంటారు అనమాట. అట్లా ఉంటుంది అది. దాని తర్వాత నాన్ డైరెక్షన్ అంటే ఏంటి, మనకి మార్కెట్ సైడ్ వేస్లో ఉంటుంది. సో ఈ కేసులో మనం చూసుకున్నట్టే ఏం చేశారంటే ఎట్ ద మనీ ఆప్షన్ని, కాల్ని, పుట్ని సెల్ చేశారు. ఇక్కడ చూడండి, మనం చేస్తుంది పుట్టు. ఓకే, మనం చేస్తున్న స్ట్రైక్ వచ్చేసరికి 18,850, కాల్ని సెల్ చేసాం. ఎస్ అంటే సెల్ 850, మళ్ళీ దీన్ని పుట్టును కూడా సెల్ చేసాం. ఫస్ట్ ఈ 2 కూడా సెల్ చేసాం. దాని తర్వాత ఏంటంటే ప్రొటెక్షన్ తీసుకున్నాం, ఎందుకంటే మ్యాక్స్ రిస్క్ అనేది అన్లిమిటెడ్గా ఉంటుంది. ఒకవేళ ఈ 2 లేవనుకోండి మనకి అన్లిమిటెడ్ అయిపోద్ది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2ని తీసేసాను అనుకోండి, ఇది కాదు 2 బైస్ని తీసేస్తున్నాను. చూస్తే చూడండి, మార్కెట్ ఒకవేళ డౌన్ సైడ్ వెళ్ళిపోతే రిస్క్ అనేది అన్లిమిటెడ్ అయిపోద్ది. అదేవిధంగా మార్కెట్ పైకి వెళ్ళిపోతే కూడా రిస్క్ అనేది అన్లిమిటెడ్ అయిపోద్ది. ఈ రెండింటిని కూడా మనం ప్రొటెక్ట్ చేయడానికి ఇక్కడ ఏంటంటే 2 వైపులా ఒక కాల్ దూరంగా వెళ్ళి కాల్ పుట్టును బై చేస్తున్నాం, కాల్ కూడా బై చేస్తున్నాం. ఇప్పుడు ఏమైందంటే మన రిస్క్ అనేది లిమిటెడ్ అయిపోద్ది, ప్రాఫిట్ కూడా లిమిటెడ్ అయిపోద్ది. బట్ ఏంటంటే సేఫ్ అనమాట. మనం హాయిగా ఒకవేళ ఓవర్ నైట్ పొజిషన్ తీసుకున్నాం అనుకోండి, మంచి ప్రీమియమ్స్ ఉన్నాయి, బాగా పెరిగినాయి, ఈ స్ట్రాటజీ అనేది తీసుకున్నాం, హాయిగా పడుకోవచ్చు మనం. ఎందుకంటే మనకి ఇక్కడ డిఫైన్డ్ రిస్క్ అనేది ఉంది. ఇక్కడ మ్యాక్స్ రిస్క్ ఎంత 4,285, మ్యాక్స్ లాస్ అనేది మ్యాక్స్ ప్రాఫిట్, అది మ్యాక్స్ లాస్ అనేది 8,215. అయితే ఇక్కడ రిస్క్ రివార్డ్ అనేది ఫేవర్గా లేదు, రైట్. దీనికోసం మనం ఏం చేసుకోవచ్చు అంటే ఇక్కడ హెడ్జ్ని మార్చుకోవచ్చు అనమాట, దూరంగా వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం దూరంగా వెళ్ళామనుకోండి, చూడండి ఇక్కడ పుట్టు చూడండి, ఈ కేసులో రిస్క్ తగ్గించుకోవాలనుకుంటే 3,600కి వచ్చింది, బట్ ప్రాఫిట్ కూడా కొద్దిగా తగ్గింది. ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా మనం ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాం, ఇవన్నీ కూడా ఇన్సూరెన్స్ అనమాట. ఇక్కడ మనం అసలు ఎందుకు బై చేస్తున్నాం,
ఎందుకంటే మనకి రిస్క్ని తగ్గించుకోవడం ఎక్స్ట్రా మనీ అనేది పే చేస్తున్నాం. ఇన్సూరెన్స్ మనం కారు కొనుక్కున్నాం లేకపోతే బైక్ కొనుక్కున్నాం, ఇన్సూరెన్స్ తీసుకుంటాం, అదేంటంటే వేస్టే. మనం నిజానికి 100కో 1000కో ఒకళ్ళకి ఉపయోగపడుతుంది, అందరికీ ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ ఏంటంటే మార్కెట్లో అన్లిమిటెడ్ రిస్క్ లేదా బ్లాక్ స్వాన్ డేస్ నుంచి మనం బయటపడడానికి అంటే సేఫ్గా హ్యాపీగా ఉండడానికి ఏంటంటే ఈ యొక్క హెడ్జింగ్ అనేది తీసుకుంటాం. హెడ్జింగ్ వల్ల బెనిఫిట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం కొద్దిగా ఇంపాక్ట్ కూడా ఉంటుంది అనమాట. బట్ ఎనీహౌ మనకి రిస్క్ వద్దు, 8000 ఉంది అనుకున్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ పర్టికులర్ కేసులో ఇక్కడ రిస్క్ తగ్గించేసుకున్నాం కదా, సేమ్ స్ట్రాటజీని కొద్దిగా అడ్జస్ట్ చేసుకున్నాం. సో నాకు రిస్క్ బాగుంది, 3600, ప్రాఫిట్ తక్కువ వచ్చినా పర్లేదు, రిస్క్ తగ్గించుకోవాలనుకున్నప్పుడు వెల్ అండ్ గుడ్. దీనికి వెళ్ళేసి డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ కొట్టేస్తే ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయిపోద్ది మనకి. ఓకే, సో ఏదైతే స్ట్రాటజీ అనుకున్నామో ఆ స్ట్రాటజీ అనేది ఇక్కడ ఒక్కొక్కసారి ప్రైసెస్ స్ట్రక్ అయితే ఇక్కడ ఏంటంటే మనం రిఫ్రెష్ చేసుకోవాలి. రిఫ్రెష్ చేసుకొని ఓకే ఇప్పుడున్న ప్రైసులు చూడండి, ప్రీవియస్గా మనకి 3600 రిస్క్ ఉంది, రివార్డ్ తక్కువ ఉంది, రివార్డ్ ఇప్పుడు పెరిగింది, వెంటనే ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో ఎగ్జిక్యూషన్లో ఏంటంటే మార్కెట్ ప్రైస్లో ఒక 10 పైసలు 50 పైసా మనం సెలెక్ట్ చేసుకున్న స్ట్రైక్ని బట్టి డిఫరెన్స్ అనేది వస్తూ ఉంటుంది. బట్ ఏంటంటే అది మనం ఒక 100 రూపీస్ ప్లస్ ఆర్ మైనస్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఓకే, సో హోప్ ఇక్కడ దాకా అయితే క్లియర్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎనీ డైరెక్షన్ ఏంటంటే మార్కెట్ ఒక డైరెక్షన్లో వెళుతుంది అని చెప్పేసి. సో దీంట్లో స్ట్రాటజీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకసారి నిఫ్టీకి వెళ్దాం. ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, ఓకే చాలాసార్లు వచ్చింది, లేకపోతే ఒక కన్సోలిడేషన్ ప్యాటర్న్, ట్రయాంగిల్ ప్యాటర్న్ అనేది ఫార్మేషన్ జరిగింది ఇలాగా. ఓకే, అప్ సైడ్ బ్రేక్అవుట్ అవ్వచ్చు లేకపోతే డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అవ్వచ్చు, అయితే మాత్రం స్ట్రాంగ్గా వెళ్తుంది అని చెప్పేసి మనకు అనిపించింది. ఇటువంటి సిచ్యువేషన్స్లో అంటే ఈ యొక్క పర్టికులర్ స్ట్రాటజీస్ అనేది మనం యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే న్యూస్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పర్టికులర్ ఈవెంట్ ఉంది, ఈవెంట్ అప్పుడు మనకి ఇట్లా వాళ్ళు మంచిగా ఇస్తారో న్యూస్, పాజిటివ్గా ఇస్తారో నెగిటివ్గా ఇస్తారో తెలియదు. ఒక్కొక్కసారి పాజిటివ్గా ఇచ్చినా నెగిటివ్గా తీసుకుంటుంది, నెగిటివ్గా ఇచ్చినా పాజిటివ్గా తీసుకుంటుంది. మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుందో తెలీదు, అవతల న్యూస్ అనౌన్స్ చేసేవాళ్ళు వాళ్ళు ఏమి అనౌన్స్ చేస్తారో తెలియదు మనకి. బట్ ఇంపార్టెంట్ మీటింగ్ అనుకున్నప్పుడు ఏంటంటే మార్కెట్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ వెళుతుంది అనుకున్నప్పుడు ఈ యొక్క స్ట్రాటజీ అనేది మనం తీసుకుంటాం అనమాట. ఈ పర్టికులర్ స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ చూడండి మనం ఏం చేసామంటే 18,800 చూడండి, ఇక్కడ సెల్లింగ్ తీసేస్తే మనం సింపుల్గా చేసింది ఏంటంటే 18,850 పుట్టుని బై చేసాం, 18,850 కాల్ను కూడా బై చేసాం అనమాట. ఇది కాలు, ఇది పుట్టు, ఇది బై అనమాట. దాని తర్వాత ఏం చేసామంటే హెడ్జింగ్ తీసుకున్నాం మళ్ళీ. ఓకే, సో ఇక్కడ ఈ రెండు కూడా తీసుకున్నాం ఎందుకంటే మనకి ఆ రిస్క్ అనేది తగ్గించుకోవడం కోసం. ఇక్కడ చూడండి ప్రాఫిట్ అన్లిమిటెడ్ ఉంది, మ్యాక్స్ వచ్చేసరికి 4000, లాస్ వచ్చేసరికి 4200 ఉంది. ఈ రెండు ఎనేబుల్ చేసినాక మనకేంటంటే ఈ మ్యాక్స్ లాస్ అనేది లిమిటెడ్ అయింది, మ్యాక్స్ ప్రాఫిట్ కూడా లిమిటెడ్ అయింది. బట్ ఇక్కడ ఇంతకుముందు కేసులో ఒకసారి తీసేస్తే చూడండి ఇక్కడ 4600 దాకా ఉంది. ఈ రెండు పెట్టినప్పుడు ఏంటంటే 4300 ఉంది, అంటే 300 పాయింట్లు మనకు తగ్గిందనమాట, రిస్క్ తగ్గింది. సో ఇది ఇంకా మనం తగ్గించుకోవచ్చు. ఓకేనా, సో ఇక్కడ 300 పాయింట్లు కాబట్టి నో ఇష్యూ అనుకో, ఇంకా దీన్ని తగ్గించుకోవచ్చు, 2000, 3000 కూడా తెచ్చుకోవచ్చు. ఈ స్ట్రైక్స్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఈ యొక్క ప్రీ బిల్ట్. సో ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్ అనేది బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు, ఆప్షన్ చైన్ కూడా మనకి అవైలబుల్ ఉంటుంది. ఒకవేళ మీరు అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. లింక్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే ఇక్కడ మన వాట్సాప్ నంబర్ ఉంది, ఆ వాట్సాప్ చేయండి. లేదు అంటే మీరు మెయిల్ చేసినా సరే మీ యొక్క క్వైరీకి డెఫినెట్గా నేను ఆన్సర్ చేస్తాను. ఫ్రెండ్స్, మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.